ఇన్కమ్ ట్యాక్స్ ఇది మోస్ట్ కాంప్లికేటెడ్ థింగ్ ఫర్ ఎనీబడి. భయం వేస్తుంది, ఎక్కువ ఇన్కమ్ వచ్చే వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ అంటే భయం వేస్తుంది. అయితే ఏమవుతుందంటే ఇప్పుడు ఒక హస్బెండ్ తనకు వస్తున్న ఒక 2 లక్షల జీతంలో మొత్తం 1,50,000 వాళ్ళ వైఫ్ పేరు మీద ఇన్వెస్ట్ చేద్దానికి ప్రయత్నం చేస్తుంది. మొత్తం అలా చేయడం వల్ల ఏమన్నా అడిషనల్ ట్యాక్స్ పడుతుందా వాళ్ళ వైఫ్ కి? ఇప్పుడు వైఫ్ కి హస్బెండ్ అన్నట్టు రిలేటివ్ డెఫినేషన్ లో కవర్ అవుతాడు. ఓకే. సో ఇన్ దట్ కేస్ ఏదైనా ఎంతైనా అమౌంట్ హస్బెండ్ నుంచి తనకు వచ్చినప్పుడు అది మొత్తం కంప్లీట్లీ ఎగ్జామ్ట్. సో వైఫ్ పేరు మీద ఇన్వెస్ట్ చేసి ఏ విధమైన ట్యాక్స్ ఉండదు హస్బెండ్కి ఉండదు, వైఫ్ కూడా ఉండదు. ₹1,00,00,000 ఇచ్చాడు అనుకోండి, ఒక వ్యక్తి తన వైఫ్ కి ₹1,00,00,000 ఇచ్చాడు. ఏమో బ్యాంక్ లో ఎఫ్డి చేస్తుంది. ఓకే. కానీ ఎఫ్డి క్యాపిటల్ గెయిన్ ఎఫ్డి యొక్క ట్యాక్స్ పరంగా ఇన్ ఇయర్ వచ్చిన ఎఫ్డి నుంచి వచ్చిన ఏదైతే ఇంట్రెస్ట్ అయితే ఉందో వేరే ఇన్కమ్ ఏమీ లేకపోతే ఈ ఇయర్ ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం ఇప్పుడు 1 crore మీద ఇంకొక 7 lakhs ఇన్కమ్ వస్తే మరి ఆ 7 lakhs ఇన్కమ్ ఆమెకు ఇన్కమ్ లేదు కాబట్టి ట్యాక్స్ పడకుండా ఉంటుందా, మళ్ళీ ట్యాక్స్ పడుతుందా? ఇక్కడే మనకి క్లబ్బింగ్ ఆఫ్ ప్రొవిజన్స్ వస్తాయి. ట్యాక్స్ ఏవేషన్ గురించి హస్బెండ్ వాళ్ళ వైఫ్ పేరు మీద డైవర్ట్ చేసే అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా ఆ ఇన్వెస్ట్మెంట్ పైన వచ్చే ఇంట్రెస్ట్ ఇన్కమ్ కానీ ఎనీ అదర్ ఇన్కమ్ అది హస్బెండ్ ఇన్కమ్ లోనే యాడ్ అవుతుంది. దానిపైన 30% ట్యాక్స్ పడుతుంది. అలానే ఇప్పుడు పిల్లల పేరు మీద ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటాం, అది కూడా సేమ్ క్లబ్బింగ్ ప్రొవిజన్స్ అప్లికబుల్ అవుతాయి. సునీల్ గారు, మనం అనుకున్నట్టుగా గత వీడియోలో అగ్రికల్చర్ ఇన్కమ్ ఈ ట్యాక్స్ ఫ్రీ అన్నారు కదా సార్, దీన్ని ఎంత గొప్పగా వాడుకోవాలో చెప్పండి సార్. ఒక్కసారైనా సీఏ లాగా కాకుండా మీరు మాకు ఫ్రెండ్ లాగా మాకు ఉపయోగపడే విధంగా. ఇప్పుడు నాకు ఒక ఇన్కమ్ ఉంది సార్, నాకంటూ ఒక ఇన్కమ్ ఉంది, బిజినెస్ ఇన్కమ్ ఉంది, శాలరీ ఇన్కమ్ ఉంది. నేను ఇప్పుడు కష్టపడి ఒక 2 ఎకరాల పొలం కొనుక్కుంటే దాన్ని వాడుకొని ఇక్కడ ఉన్న ఈ ఇన్కమ్ తగ్గించుకొని చూపించుకోవచ్చా? ఆ ప్రయోజనం ఉంటుందా? సో ఫస్ట్ నేను ఏంటంటే సార్ అగ్రికల్చర్ ఇన్కమ్ గురించి చెప్దాం ప్లీజ్. అగ్రికల్చర్ ఇన్కమ్ మీరు అన్నట్టుగా ట్యాక్స్ ఫ్రీ ఎగ్జామ్టెడ్, దాంట్లో సెకండ్ డౌటే లేదు. ఓకే. ఎవరు అడిగినా ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఉన్నవాడు అగ్రికల్చర్ ఇన్కమ్ ఎగ్జామ్టెడ్ అని అంటారు. బట్ అగ్రికల్చర్ ఇన్కమ్ వల్ల మీకు ట్యాక్స్ లయబిలిటీ పెరుగుతుంది. అగ్రికల్చర్ ఇన్కమ్ ఉండటం వల్ల నా ఓవరాల్ ట్యాక్స్ లయబిలిటీ ఎగ్జామ్టెడ్ బట్ ట్యాక్స్ లయబిలిటీ పెరుగుతుంది. ఏ విధంగా లెట్స్ సే ఇప్పుడు రీసెంట్గా ఏమైంది, మా దగ్గర ఒక ఫార్మ్ సెక్షన్ పట్టుకుని ఒక సాలరీడ్ ఎంప్లాయీ వచ్చాడు. అతనికి 10 lakhs ప్యాకేజ్ ఉంది. ఓకే. దానిపైన 80,000 టీడీఎస్ డిడక్ట్ అయింది. సో ఇప్పుడు మనం ఐడిఆర్ ఫైల్ చేసినప్పుడు కూడా ఆటోమేటిక్గా 10 lakhs పైన క్యాలిక్యులేషన్ 80,000 ట్యాక్స్ రావాలి. అతనికి ఇంకొక 3 lakhs అగ్రికల్చర్ ఇన్కమ్ ఉంది. ఓకే. అది కూడా యాడ్ చేయండి సార్, అగ్రికల్చర్ ఇన్కమ్ ఉంది, ఎగ్జామ్టే అంటున్నారు కదా, 13 lakhs వేసి ఫైల్ చేసేయండి అని చెప్పారు. 13 lakhs వేసాం అగ్రికల్చర్ ఇన్కమ్ అని. అప్పుడు ట్యాక్స్ లైబిలిటీ పెరిగింది. దాని అన్నాడు సార్ ఇట్లా ట్యాక్స్ అడిషనల్ ట్యాక్స్ వస్తుంది, వీ హ్యావ్ టు పే, మనం పే చేయాలని చెప్పారు. ఎందుకు సార్ అగ్రికల్చర్ ఇన్కమ్ ఎగ్జామ్ట్ అన్నారు, 10 lakhs పైన ఎంత ట్యాక్స్ రావాలి, అది ఆల్రెడీ టీడీఎస్ డిడక్ట్ అయిపోయింది, ఇవి ఇంకెందుకు పే చేయాలి సార్ అని అతని పాయింట్. గుడ్ పాయింటే కదా సార్, లాజిక్. కానీ ఇక్కడ ఈ విషయం ఏంటంటే చాలా మందికి ఉన్న మిత్ అగ్రికల్చర్ ఇన్కమ్ కంప్లీట్లీ ఎగ్జామ్ ట్యాక్స్ పడదు అనుకుంటారు. అలా కాదు, అగ్రికల్చర్ ఇన్కమ్ వల్ల మీ ట్యాక్స్ పెరుగుతుంది, ట్యాక్స్ పడదు కానీ ట్యాక్స్ పెరుగుతుంది. ఓకే. లెట్స్ సే ఇప్పుడు మీ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ ప్రకారం శాలరీ ఇన్కమ్ 3 lakhs వరకు 0 ట్యాక్స్, 3 to 6 lakhs 5% స్లాబ్ రేట్స్ కదా. ఇప్పుడు అగ్రికల్చర్ ఇన్కమ్ 3 lakhs యాడ్ అవ్వడం వల్ల ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ ఎలా తీసుకుంటుంది అంటే ఫస్ట్ 0 to 3 lakhs వరకు 0 ఉంది కదా, 0% ఉంది కదా, ఆ 0% అగ్రికల్చర్ ఇన్కమ్ ఆక్యుపై చేసేస్తుంది. సో మీ శాలరీ ఇన్కమ్ 5% నుంచి స్టార్ట్ అవుతుంది ట్యాక్స్ వేయడం. అంటే ఇప్పుడు సింపుల్ చెప్దాం ఇట్లా, ఇప్పుడు మళ్ళీ ఈ స్లాబ్కి ఇంత కాకుండా ఇప్పుడు యాజ్ అ సాలరీడ్ పర్సన్ గా నాకు ఒక 12.5 lakhs వరకు ఎఫెక్టివ్ గా ట్యాక్స్ లేకుండా మేనేజ్ చేయగలుగుతాను. ఓకే. కొత్త ప్రొవిజన్స్ ప్రకారం. ఓకే. ఏదో సెకండ్ ఉంది కదా ఇన్కమ్ ట్యాక్స్. ఓకే. సో ఇప్పుడు కనుక నాకు 12.5 lakhs యాన్యువల్ ఇన్కమ్ ఉండి యాక్చువల్ గా నాకు వేరే ఇన్కమ్ అయినా లేకపోతే దీనికి ట్యాక్స్ పడదు. ఇప్పుడు నాకు ఇంకొక 12.5 lakhs అగ్రికల్చర్ ఇన్కమ్ ఉంటే ఆ 12.5 వచ్చి బేస్ 12.5 లో కూర్చుంటుంది. ఇప్పుడు నాకున్న ఎంటైర్ 12.5 కి నేను యాజ్ పర్ హైయెస్ట్ స్లాబ్ పే చేసి వస్తుంది. అంటే తెలివిగా చేయాలంటే నాకు వేరే ఇన్కమ్ ఉంటే అగ్రికల్చర్ అంతా నేను ఇన్కమ్ లేని వాళ్ళ పేరు మీద పెట్టుకోవాలి ఇంట్లో. అది మీ చాయిస్ సార్. అంతే కదా సార్. అంటే ఇప్పుడు నేను వర్క్ ట్యాక్స్ ప్లానింగ్ పరంగా అయితే అదే కదా, అగ్రికల్చర్ ఇన్కమ్ ఉండడం వల్ల మీకు అడిషనల్ ట్యాక్స్ బర్డెన్ అయితే యాడ్ అవుతుంది. అది మీరు ట్యాక్స్ ప్లానింగ్ ప్రకారం మీరైనా వేరే వాళ్ళ పేరు మీద పర్చేజ్ చేస్తారా ఫ్యామిలీ మెంబర్స్ లో గిఫ్ట్ లాగా, అది జడ్జ్మెంట్. అది అంతే కదా. ఇప్పుడు పేరెంట్స్ కి ఇన్కమ్ లేదంటే అగ్రికల్చర్ ల్యాండ్స్ పేరెంట్స్ పేరు మీద కొని తర్వాత ఇన్హెరిట్ చేసుకుంటే మీన్ వైల్ వచ్చిన ఇన్కమ్ అంతా అట్లీస్ట్ వాళ్ళ దగ్గర ట్యాక్స్ ఫ్రీ అవుతుంది. వాళ్ళకి ట్యాక్స్ ఫ్రీగా వచ్చిన ఇన్కమ్ నేను నాకు తీసుకుంటే అండర్ 56 సబ్సెక్షన్ 2 కింద నాకు ట్యాక్స్ ఫ్రీ అయిపోతుంది, గిఫ్ట్ అయిపోద్ది. మరి ఇలా వాడుకోవాలి కదా సార్. మీరు సీఏలు అన్ని ఇలాగే ఉంటాయంటే ఎలా సార్? మీరు ఏదో ఒక ప్రొవిజన్ చూసుకోవాలి కదా, లీగల్ గా ఉండాలి. పర్ఫెక్ట్ సార్, పర్ఫెక్ట్ సార్, గ్రేట్. సో కాబట్టి ఇప్పుడు పొలం అని అగ్రికల్చర్ ల్యాండ్స్ కొన్నంత లోపల ఎవరి పేరు మీద అయితే టాక్సబుల్ ఇన్కమ్ ఉంటుందో వాళ్ళ పేరు మీద అగ్రికల్చర్ ఇన్కమ్ ఉండడం వల్ల ట్యాక్స్ పెరుగుతుంది. కాబట్టి వీళ్ళనంత వరకు మీరు ట్యాక్స్ ప్లానింగ్ చేసుకోవడం బెటర్. పర్ఫెక్ట్ సార్, పర్ఫెక్ట్ సార్. అంటే మరి అగ్రికల్చర్లో ఇప్పుడు ఎంత ఇన్కమ్ వచ్చిన లిమిట్ ఉండదా? లిమిట్ అగ్రికల్చర్లో ఇప్పుడు నాకు అగ్రికల్చర్ 3 ఎకరాలు చేశాను ఫార్మింగ్, నాకు ₹1,00,00,000 వచ్చిందని చెప్పేసి నేను ₹1,00,00,000 తీసుకెళ్లి బ్యాంక్ లో డిపాజిట్ చేసుకోవచ్చా?
సార్ అక్కడ కూర్చున్న వాళ్ళు ఐఆర్ఎస్ ఆఫీసర్ సార్, మీరు వెళ్ళి చెప్పారు కానీ నాకు ఇంత వచ్చిందని చెప్తే నమ్మడానికి ఉండదు, కానీ అక్కడ జడ్జిమెంట్ వస్తుంది. ఓకే 3 acres ఆఫ్ ల్యాండ్ ఉన్నప్పుడు మీరు ఎంత దిగుబడి తీయగలుగుతారు, ఇయర్ కి 1 ఎకరం నుంచి మనకి ఎంత వస్తుంది, మీరు ఎంత అగ్రికల్చర్ ఇన్కమ్ చూపిస్తున్నారు, ప్రపోర్షనేట్ లో మ్యాచ్ అవ్వాలి. అంటే దిస్ ఈజ్ నాట్ రిటర్న్ ఈ ఎకర్ కింద అన్నట్టుగా, బట్ యాజ్ పర్ జడ్జిమెంట్ ప్రకారం ఆఫీసర్ యొక్క జడ్జిమెంట్ ప్రకారం ఎంతవరకు అగ్రికల్చర్ ఇన్కమ్ యాక్సెప్ట్ చేయాలి అంతవరకు చేస్తాడు. అంటే ఇప్పుడు పెద్ద మొత్తం ఉంటే దానికి ఎక్కడ అమ్మని అడుగుతారా, ఏ మార్కెట్లో అమ్మారు, ఏ మార్కెట్లో అమ్మారు, రిసీట్స్ అన్ని కూడా చూపించాలి కదా. ఇప్పుడు 3 ఎకరాల నుండి ₹1 కోటి అంటే అది అబ్నార్మల్గా ఉంటుంది కదా, దానికి డీటెయిల్ వెరిఫికేషన్ వెళ్ళాల్సి వస్తుంది. స్క్రూటినైజ్ లో మీరు అన్ని ప్రాపర్ గా చూపించగలిగితే దే విల్ యాక్సెప్ట్. అంటే ఇప్పుడు ఒక 5 ఎకరాల పొలం ఉన్న వ్యక్తి ఇయర్లీ ఒక 5 లక్షలు క్యాష్ డిపాజిట్ చేస్తే ఎకర్కి ఒక 1 lakh వరకు రీజనబుల్ యాక్సెప్టబుల్. ఇంకంతే, దానికి ఏం క్వరీ పడదు. ఎక్కువ క్వరీ ఏం పడకపోవచ్చు. పడదు. సో ఇప్పుడు పేరెంట్స్ పేరు మీద ఒక 10 ఎకరాల పొలం ఉంటే ఎవ్రీ ఇయర్ క్యాష్ ఏదైనా వస్తే ఒక 10 lakhs వరకు అగ్రికల్చర్ ఇన్కమ్ కేటగిరీలో చూపించుకోవచ్చు. సార్ ఇక్కడ ఇంకొక మోస్ట్ ఎక్సైటింగ్ క్వశ్చన్ నాకు చెప్పండి సార్. మరి అగ్రికల్చర్ ల్యాండ్స్ అమ్మితే వచ్చే అమౌంట్ ట్యాక్స్ పడుతుందా? అగ్రికల్చర్ ల్యాండ్ కంప్లీట్లీ ఎగ్జామ్ సార్, సెక్షన్ 1037 లో సేల్ ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్. కానీ ఇక్కడ ఇంకో పాయింట్, సేల్ ఆఫ్ రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్. ఓకే, ఆ రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్కి సపరేట్ డెఫినేషన్ ఉంటుంది, దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. అంటే గ్రామ పంచాయతీ దగ్గర నుంచి ఎన్ని కిలోమీటర్స్ వరకు రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్? 8 kilometers. 80 kilometers స్పెసిఫిక్ లిమిట్స్ ఉంటాయి. ఓకే, అది మాత్రం రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ మాత్రం ఎగ్జెంప్ట్. ఓకే, అది మళ్ళీ మీరు అర్బన్ ల్యాండ్స్ ఏమైనా కూడా అవన్నీ మళ్ళీ ప్లాట్స్ కేటగిరీలో మీకు ట్యాక్స్ పడుతుంది. ఓకే, ఇప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్ అమ్మితే క్లియర్ అవే ఫ్రమ్ విలేజ్ ఉంది, ఒక 10-20 kilometers, దాని నుంచి బయట ఉంటే నాకు వచ్చే అమౌంట్ ఎంత వచ్చినా నాకు నాన్ ట్యాక్సబుల్. మరి ఇప్పుడు లెటర్సే ఇప్పుడు 40 లక్షల ఎకరం ఉంది, 5 ఎకరాలు అమ్మేశాను, 2 కోట్లు వస్తుంది కదా కదా, కానీ నాకు ప్రొవిజన్ ఉంది ఎకరం 3 లక్షలకే రిజిస్ట్రేషన్ అయిపోతుంది. ఇప్పుడు బయ్యర్ ఏం చేశాడు, 15 లక్షలు మాత్రం చెక్ ఇచ్చాడు, అది రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు, దానికి రిజిస్ట్రేషన్ 7%, 8% ఏదో అది పే చేశాడు, అయిపోయింది. ఇప్పుడు నాకు 1,50,000 క్యాష్ వచ్చింది అనుకోండి, సరే ఒక్కొక్కసారి ₹1 కోటి క్యాష్ వచ్చింది, ₹1 కోటి క్యాష్ వచ్చింది, రిమైనింగ్ వైట్ వచ్చింది. మరి ఈ ₹1 నేను డిపాజిట్ చేస్తే నన్ను మళ్ళీ క్వశ్చన్ అడుగుతారా? నేను పొలం అమ్మితే వచ్చిందని చెప్తాను, కానీ అక్కడ రిజిస్ట్రేషన్ ఏమో ఎకరం 3 లక్షలకి అయింది, నేను తీసుకుంది 40 లక్షలు, ఎకరానికి ఒక 37 లక్షలు గ్యాప్ ఉంది. ఈ అమౌంట్కి ఎలా సార్? సార్ ఇక్కడ మనం ఫస్ట్ థింగ్ మాట్లాడాల్సింది అంటే క్యాష్ డిపాజిట్స్ గురించి. ఫస్ట్ అగ్రికల్చర్ సేల్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రాపర్టీ పక్కన పెడితే క్యాష్ డిపాజిట్స్. ఓకే, ఫస్ట్ ఎవరైనా క్లయింట్ నాకు కాల్ చేసి క్యాష్ డిపాజిట్స్ గురించి మాట్లాడితే ఖచ్చితంగా చెప్పేది ఏంటంటే క్యాష్ డిపాజిట్స్ మాత్రం 100% అవాయిడ్ చేయాలి. ఓకే, క్యాష్ డిపాజిట్స్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దగ్గర హైయెస్ట్ స్క్రూటినీ వాళ్ళు ఫోకస్ చేస్తుంది క్యాష్ డిపాజిట్స్. 100% షూర్ షాట్ 10 lakhs కంటే ఎక్కువ క్యాష్ డిపాజిట్ ఇయర్లో ఉంటే నోటీస్ రావడానికి 99% ఛాన్స్ ఉంది. అన్లెస్ అంటే రాలేదంటే మీరు ఏదో లక్కీ చాలా లక్కీ పర్సన్ 10 lakhs దాటి క్యాష్ డిపాజిట్ అయ్యి మీకు నోటీస్ రాలేదు. ఇంకో విషయం హైయెస్ట్ ఫోకస్ సార్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ తో మెయిన్ ఫోకస్ అంతా కూడా క్యాష్ డిపాజిట్స్. మీరు ₹1 కోటి మాట్లాడుతున్నారు, 11 లక్షలు చేయండి, నోటీస్ వస్తుంది. కలిసి కాపీ దాకా ఇన్కమ్ ట్యాక్స్ కలిసి అంతే కదా. ఇంకా సో ఖచ్చితంగా అది నాట్ యాక్సెప్టబుల్ థింగ్. ఇప్పుడు ఏదైతే మీరు ₹1 కోటి అగ్రికల్చర్ ల్యాండ్ సేల్ చేసినప్పుడు వచ్చింది, డిపాజిట్ చేద్దాం అంటున్నారు కదా, అది ఎక్కువ టైం ఏం పడదు, విత్ ఇన్ షార్ట్ స్పెన్ ఆఫ్ 1 to 2 months మీకు నోటీస్ వచ్చేస్తుంది. అగ్రికల్చర్ ల్యాండ్ వదిలేండి సార్, ఏ ల్యాండ్ అమ్మినా క్యాష్ వస్తుంది కదా. అది ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం నాట్ అలౌడ్ సార్. మీరు అది బ్లాక్ మనీ లానే కదా సార్ ఇప్పుడు క్యాష్ తీసుకోవడం అనేది, రిజిస్ట్రేషన్ తక్కువ చేయించుకున్నాం, అక్కడ మీరు స్టాంప్ డ్యూటీ తక్కువ కట్టారు, ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ లో చూపించట్లేదు. అప్పుడు ఏంటి ప్రొవిజన్? ఇప్పుడు రిజిస్ట్రేషన్ మొత్తం వాల్యూ చేయాలి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ వాళ్ళు 3 lakhs యాక్సెప్ట్ చేస్తారు అని చెప్పి మనం 3 lakhs రిజిస్ట్రేషన్ చేయాలని మ్యాండేటరీ అయింది కదా. ఎక్కువ చేసుకున్నా ఇప్పుడు ₹1 కోటి రిజిస్ట్రేషన్ చేయించుకున్నా గవర్నమెంట్ ఆబ్జెక్షన్ ఉండదు కదా. స్టాంప్ డ్యూటీ తక్కువ పడుతుంది అని చెప్పి మనం చేయించుకోవడం, బయర్ దగ్గర క్యాష్ ఉంది కాబట్టి అది వాడి ప్రాబ్లం. బయర్ క్యాష్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన కూడా ల్యాండ్స్ ఉండవు కదా. ఇప్పుడు లెట్స్ మీరు ₹1 కోటి క్యాష్ డిపాజిట్ చేశారనుకోండి, మీరేం చెప్తారు, నేను అగ్రికల్చర్ ల్యాండ్ అమ్మాను సార్, అగ్రికల్చర్ ల్యాండ్ ఎగ్జామ్ట్ అన్నారు కదా, మరి ట్యాక్స్ పడదు కదా, ₹1 కోటి డిపాజిట్ చేసుకున్నాను అన్నారు అనుకోండి. మరి బయ్యర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా సార్, ఎవరి దగ్గర అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చింది నీకు, ఆ బయ్యర్కి ₹1 ఎక్కడి నుంచి వచ్చినాయి సార్. బయ్యర్ ఇన్సూరెన్స్ కూడా ఒప్పుకోడు కదా, లేదు కాబట్టి ఇప్పుడు అఫీషియల్ రిజిస్ట్రేషన్ లేదు కాబట్టి ఎందుకు ఒప్పుకుంటారు సార్? అంతవరకు ఒప్పుకుంటాడు. ఏదైతే డాక్యుమెంట్ లో ఉందో అదే వ్యాలిడ్, మీరు ఓన్ గా క్యాష్ తీసుకొని దాన్ని డిపాజిట్ చేయడానికి ఉండదు. సో ఇంత చిన్న విషయాన్ని ఎట్లా సార్ ప్రభుత్వాలు మర్చిపోతే? మన రిజిస్ట్రేషన్స్ ఏమో 2 లక్షలకు చేస్తాం, మనకు ప్రభుత్వ పెద్దలు కూడా ఎకరం 30 లక్షలు అయిపోయింది, స్టేట్ డెవలప్ అయిందని చెప్తారు. 30 లక్షలకు తక్కువ ఎకరం ఉండేదని చెప్పి ప్రభుత్వ పెద్దలు చెప్పి రిజిస్ట్రేషన్ 2 లక్షలకి అయితే ఎందుకు సార్? ఎవరికి బాధ్యత ఉండదా ఈ మినిస్టర్లకు కానీ? అది మార్చాలి సార్ ఖచ్చితంగా. దాంట్లో చాలా పెద్ద లూప్ హోల్స్ ఉన్నాయి. ఈవెన్ బ్లాక్ మనీ క్రియేట్ చేయడానికి మెయిన్ రియల్ ఎస్టేట్ ఎక్కువ ఛాన్స్ ఇస్తుంది. ఆ ఒక్క ఏరియాని మనం కరెక్ట్గా చేయగలిగితే చాలా క్యాష్ అవాయిడ్ చేయి. ఇప్పుడు క్యాష్ డిపాజిట్ దగ్గర ఇంత స్క్రూటినైజ్ చేస్తున్నారు, అదే మీరు అన్నట్టు రేట్స్ మార్చేస్తే డిఫరెంట్ అయిపోతుంది, మార్కెట్ రేట్స్కి కొద్దిగా పారుగా పెట్టేస్తే అసలు ఇది చాలా అవాయిడ్ చేయొచ్చు.
కానీ మీరు చెప్తున్నా ఇంకా అప్డేట్ అవ్వాలి ఆ విషయంలో. అట్ ది ఎండ్ బాధితులంతా ట్యాక్స్ పేయర్స్ సార్. డెఫినెట్గా ఖచ్చితంగా సార్. 30% ట్యాక్స్ వేసిన మనీ ఇప్పుడు సాలరీడ్ ఎంప్లాయీ ప్రతి రూపాయి మీద 30% పే చేస్తుంటాడు. ఇక్కడేమో ఇలాంటి ఇప్పుడు అంత కోటి రూపాయలు తీసుకున్న దాని మీద ట్యాక్స్ స్కిప్ అయిపోతుంది కదా. ఈవెన్ సార్ సాలరీడ్ ఎంప్లాయీస్ ని చూస్తుంటే నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. అంటే నేను రెగ్యులర్ ఫార్మ్ 16 సాలరీ రిటర్న్స్ ఫైల్ చేస్తుంటా కదా, ఒక్కొక్కరు 30% అంటే దే ఆర్ వర్కింగ్ 3 to 4 months ఫర్ గవర్నమెంట్ ట్యాక్స్, పేమెంట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. సరే పే చేస్తున్నారు ఓకే, బట్ మిగతా వాళ్ళలో ఎంతమంది క్యాపిటల్ గెయిన్స్ పైన చాలా వరకు ప్రాబ్లం అవుతుంది, అంత అక్యురేసీ రావట్లేదు ఇంకా. మరి ఇప్పుడు మీరు ఎట్లంటే ఎన్ఆర్ఎస్ పరిస్థితి ఏంటి సార్? వేల ఎకరాలు కొనిపెట్టేశారు, ఇక మాకే డబ్బు ఉందని చెప్పి అసలు అవగాహన లేక చాలా మంది ఎన్ఆర్ఐస్ అగ్రికల్చర్ ప్రాపర్టీస్ కూడా కొంటుంటారు కానీ అది నాట్ యాక్సెప్టబుల్. అగ్రికల్చర్ ల్యాండ్ కొనకూడదు అంటారు ఎన్ఆర్ఐ అనే వ్యక్తి అన్లెస్ అంటిల్ ఇన్హెరిటెన్స్ నుంచి వస్తే ఓకే. ఇప్పుడు పేరెంట్స్ నుంచి వచ్చింది నా పేరు మీద నేను ఎన్ఆర్ఐని అయిపోయినా ఓకే, ఏం పర్లేదు, అది హోల్డ్ చేసుకోవచ్చు. అవసరం అంటే ఫ్యూచర్లో సేల్ చేసుకోవాలనుకుంటే రెసిడెంట్ ఇండివిజువల్కి సేల్ కూడా చేసుకోవచ్చు. అది కూడా రెసిడెంట్ ఇండివిజువల్కి. మళ్ళీ ఇంకొక ఎన్ఆర్ఐకి అమ్మేస్తా అంటే కుదరదు కొనేవాడు. సో ఎన్ఆర్ఐ కానీ కొనకూడదు. అగ్రికల్చర్ ల్యాండ్, ఫార్మ్ హౌసెస్, ప్లాంటేషన్ నాట్ అలౌడ్ టు బై, డీల్ విత్ బై సెల్. ఆ లెక్కన 111 జీవో కూడా కొనకూడదు ఎన్ఆర్ఐ. కొనకూడదు. 111 జీవో ల్యాండ్ కూడా కొనకూడదు. విపరీతంగా కొనేస్తున్నాం కదా సార్, అవగాహన లేకుండా. దానిపైన ఇంకా సార్ ఇక పెద్ద జోక్ అని చెప్పిన, ఈ ఫార్మ్ ల్యాండ్స్, ప్లాంటేషన్ ల్యాండ్స్ ఎక్స్క్లూజివ్ ఎన్ఆర్ఐస్ గురించి ప్రమోట్ చేస్తున్నారు రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసి. ఎన్ఆర్ఐస్ కొనకూడదు అన్న విషయం ఎవరు చెప్పక, మీలాంటి చార్టెడ్ అకౌంట్స్ ఎవరు చెప్పక, ఈ వెంచర్లు వేసిన వ్యక్తులు ఎన్ఆర్ఐస్కే ప్రమోట్ చేసి సార్ మీరు ఫామ్ హౌస్ కొనుక్కోండి, ప్లాంటేషన్ ల్యాండ్ కొనుక్కోండి. ఎన్ఆర్ఐస్ అనే వాళ్ళు ఈజీ ఇన్వెస్టర్స్ కదా సార్, ఈజీగా ఇన్వెస్ట్ చేస్తారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో బిగ్ టికెట్ ఇన్వెస్టర్స్ అని చెప్పి వాళ్ళకి ప్రమోట్ చేస్తున్నారు. కానీ యాజ్ పర్ రూల్స్ ఇప్పుడు మన ఫెమా రూల్స్ ఉన్నాయి, ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ఉన్నాయి, ఆర్బీఐ రూల్స్ ఉంటాయి. అన్ని పాయింట్ ఆఫ్ వ్యూలలో మనం ఆలోచించి తీసుకోవాల్సి వస్తుంది ప్రాపర్టీ తీసుకుంటే. మీరు అన్నారు లక్ ఉంటే మీరు క్యాష్ డిపాజిట్ చేసినా నోటీస్ రాకపోతే ఓకే అని. 0.01% కేసు అది. ఒకవేళ మిస్ అయితే ఈ ఇయర్ కాకుండా ఫ్యూచర్ ఇయర్స్ లో నోటీస్ వచ్చే అవకాశం ఉందా? ఉంటుంది. టిల్ 4 years వరకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మీకు నోటీస్ పంపించచ్చు. 4 years. ఇఫ్ ద వాల్యూ ఎక్సీడ్స్ 50 lakhs అనుకోండి, 8 years వరకు. నేను ఒకసారి మీకు కాల్ చేసి చెప్పాను, మా క్లయింట్ ఒక ఆయన 2019 or 20 క్యాష్ డిపాజిట్స్ కి ఆయనకి వచ్చింది క్వరీ అని. ఇది అంటే 8 years వరకు 50 lakhs అబౌట్ ట్రాన్సాక్షన్ 50 lakhs కంటే అబో ఇన్కమ్ ఎస్కేప్ అయిందని వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది అనుకోండి, దే కెన్ సెండ్ అప్ టు 8 years. ఇప్పటికి 10 years ఏదో 5 years అయిపోయింది అమ్మయ్య అనుకోవడానికి లేదు, ఎప్పుడైనా రావచ్చు నోటీస్. సో మోస్ట్ డేంజరస్ ఇన్కమ్ ట్యాక్స్ మాకు ఇన్కమ్ క్యాష్ డిపాజిట్ సార్. క్యాష్ డిపాజిట్స్ కి విపరీతమైన నోటీసులు వస్తున్నాయి. లాస్ట్ ఇయర్ నుంచి చాలా మంది నోటీసులు వచ్చినాయి. ఇంకొకటి పాయింట్ ఇక్కడ మీరు హరిగా పాయింట్ ఏంటంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ క్యాష్ డిపాజిట్స్ 60% ప్లస్ సెస్ ప్లస్ సర్చార్జ్. ఎంత అంటారు మొత్తం? సెస్ సర్చార్జ్ అనే 78%కి వస్తుంది. ఎంత? 78%కి వస్తుంది. మీరు 1 కోటి రూపాయలు ఇంతకు ముందు చెప్పిన ఎగ్జాంపుల్లో తీసుకొచ్చి అకౌంట్లో వేసేసారు, ఇన్కమ్ ట్యాక్స్ నీకు నోటీస్ పంపిస్తాడు, బాబు 1 కోటి రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి, నేను ప్రూవ్ చేయలేను. ఇప్పుడు పొలం అంటే పేపర్ చూపించు, డాక్యుమెంట్ సేల్ డీల్ ఉండాలి కదా, లేదు. మరి ఇచ్చాడు వీరు ఇచ్చారంటే వాడు ఒప్పుకోడు కదా, ఒప్పుకోడు, ప్రూవ్ కాదు. అది అన్ఎక్స్ప్లెయిన్డ్ క్యాష్ డిపాజిట్ లో వస్తుంది. ఎంత పడుతుంది ఎఫెక్టివ్ ట్యాక్స్ ఇంక్లూడింగ్? 60% ప్లస్ సర్చార్జ్. కానీ సెస్ పడుతుంది. సర్చార్జ్ అనేది అప్లికబిలిటీని బట్టి ఉంటుంది. హై ఇన్కమ్ స్లాబ్ లో ఉన్న వాళ్ళకి అంటే అట్లీస్ట్ ఒక 60 ప్లస్ సెస్ అయితే పడుతుంది. 64% 64% అయితే షోర్ చార్జ్ పడుతుంది. అంటే ఇప్పుడు నా దగ్గర క్యాష్ ఉండి నాకు ఎలా వచ్చిందో నేను చెప్పలేకపోతే 64% ట్యాక్స్ పే చేయాలంటున్నారు. పే చేయాలి. అంటే ఒక 1 crore నేను అకౌంట్లో డిపాజిట్ చేస్తే నాకు ఒక 36 lakhs ఇస్తుంది గవర్నమెంట్, మిగిలిన లాగేసుకుంటుంది. అంతే కదా సార్. అప్పుడు ట్యాక్స్ మీకు ఇచ్చి మేజర్ అమౌంట్ వాళ్ళు తీసుకోవడం అన్నట్టు. సార్ ఇప్పుడు ఉన్న పలంగా కంప్లీట్ కరెన్సీ బ్యాన్ చేస్తే గవర్నమెంట్ చాలా ఇన్కమ్ వస్తుంది సార్. క్యాష్ డిపాజిట్స్ అన్ని క్యాష్ ఇంకంతా చేసి క్లియర్ గా అందరూ 65 కట్టి లైన్ నుంచి డిమానిటైజేషన్ చేసింది 100% సక్సెస్ఫుల్ అవ్వకపోయినా. అంటే డిమాన్ అంటే మొత్తం లేపాలి కదా సార్, అది లేపి ఇది లేపి నీకు టైం ఇచ్చి మళ్ళీ ప్రొవిజన్ ఇస్తే ఎలా, అది కూడా కష్టం కదా. మీరన్నట్టు ఉన్న పలంగా డిపాజిట్ చేసేస్తే చాలా ఇన్కమ్ వస్తుంది. అంటే ఆపరేషన్స్ లో కొంచెం ఇబ్బంది అయినా కూడా. బాటమ్ లైన్ సార్, నేను చాలా ఇంట్రెస్టెడ్ టు డ్రైవ్ దిస్ పాయింట్. యాక్చువల్గా అందరికి ఒక ఇన్కమ్ ట్యాక్స్ పేయర్ లీగల్లీ వైట్ మనీ ఎర్న్ చేసిన అతను స్థలము పొలం కొనటం కన్నా బుద్ధి తక్కువ పని ఇంకోటి లేదని చెప్పొచ్చు. అది తప్పకుండా. ఇప్పుడు మీరు ఆల్రెడీ ట్యాక్స్ పే చేశారు, 30% ట్యాక్స్ పే చేసి మళ్ళీ పొలంలోకి అక్కడ వెళ్ళి రేపు పొద్దున మీరు అమ్మినప్పుడు వాడు ఏమి ఇస్తాడు, మళ్ళీ క్యాష్ ఇస్తాడు. మీరు 1 కోటి రూపాయలు పెట్టి ప్రాపర్టీ ట్యాక్స్ పేడ్ అమౌంట్ తీసుకెళ్ళి ప్రాపర్టీ కొంటే మీరు సరే ఇప్పుడు మీరైతే ట్యాక్స్ పేడ్ అమౌంట్ ఉంది కాబట్టి బై చేశారు. రేపు మళ్ళీ ఒక 2 years తర్వాత మీరు అమ్మినప్పుడు మోస్ట్లీ రిజిస్ట్రేషన్ వాల్యూ తీసుకొని మీతో క్యాష్ తీసుకొని మళ్ళీ దానిపైన ఇంత ట్యాక్స్ పే చేయాలి. అన్ఎక్స్ప్లెయిన్డ్ అది కూడా.
మీరు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వలేదు, ట్యాక్స్ కడదాం 30% ట్యాక్స్ కడదామని తీసుకోవడానికి ఎక్స్ప్లెనేషన్ ఉండాలి కదా దానిపైన. ఎక్స్ప్రెషన్ ఉండదు, అప్పుడు 65 కట్టాలి. 60 + సెస్ అయిపోతుంది. హ్యూజ్ లాస్ కదా సార్. ఎంతమంది ఉన్నారు ఈ ట్రాప్లో ఈరోజు. అది అంటే ఇప్పుడు నాకు పొలాల్లో స్థలాల్లో 100 కోట్లు ఆస్తుందని చెప్పుకుంటే నిజానికి నాకు అమ్మితే 35 lakhs 35 crores ఉంటే నాకు 100 crore ఉండదు. 65 crore గవర్నమెంట్ కట్టాల్సిన రోజు వస్తుంది నాకు. అదే కదా, అక్కడ రిజిస్ట్రేషన్ అమౌంట్ అన్న కట్టాలి, లేదంటే ఇక్కడ ట్యాక్స్ అన్న పే చేయాలి. సరిగా సిస్టంలో క్యాష్ ఉంటే ఇంత ఇబ్బంది ఉంది. అది క్యాష్ డిపాజిట్స్ పైన ఇన్కమ్ ట్యాక్స్ బాగానే ఫోకస్ చేస్తుంది సార్. అంటే స్లోగా అవుతుంది ప్రాసెస్, బట్ ఇట్స్ వెరీ సీరియస్ మ్యాటర్ నౌ. ఏదో మొన్న ఎక్కడో చూసాను సార్, సూన్ 500 నోట్ తీసేస్తారనేటువంటి పాసిబిలిటీ ఉందనుకుంటున్నారా మీరు? ఇండియాలో 500 నోట్స్ బ్యాన్ అవ్వచ్చా? అవుతుండొచ్చు, బట్ ఇప్పుడే కాదు, టైం పడుతుంది. కానీ ఒక రోజు 500 వస్తుంది, డే ఖచ్చితంగా వస్తుంది. దాంట్లో డౌట్ ఏం లేదు సార్, జస్ట్ పీరియడే 2 years 3 years 2 months లో వస్తే ఇంకా భయం వేస్తుంది వాటింటే. అదే కదా వినడానికి. అంటే క్యాష్ ముట్టుకోవడం పాపం సార్. అవును, అది మీరు కరప్షన్, క్రైమ్, ఇల్లీగల్ యాక్టివ్ చేయకుండా క్యాష్ ముట్టుకోవడం అనేది క్షమించరని పాపం. అన్లెస్ అంటే సాలరీడ్ ఎంప్లాయీస్ ఇలాంటి వాళ్ళు కొంతమంది ట్రాప్ లో పడిపోయి ఎక్కడో దూరం వెళ్ళిపోయి ప్లాట్ ఏదో పెరిగిపోతుంది అని కొనుక్కుంటున్నారు, కానీ ఓవరాల్ గా చూస్తే వాళ్ళకి పెద్ద ఉపయోగం ఏం లేదు. గ్రేట్ ఇన్సైట్. ఏంటంటే ఎవరికైతే ఆల్రెడీ క్యాష్ లో అమౌంట్స్ వస్తున్నాయి అట్లాంటి వాళ్ళు చేసుకుంటే వాళ్ళకి పర్లేదు, ఇంకా ఆప్షన్ చూపెట్టుకోవడానికి లేదు కదా. అలా అన్లెస్ అంటే ఇప్పుడు క్యాష్ ఏదైనా ప్రాపర్టీ అమ్మారు, 200 కోట్ల రూపాయలు వచ్చినాయి, వాళ్ళు ఇంకో ఫ్రాడ్స్ అవే కొనగలుగుతారు, కానీ మ్యూచువల్ ఫండ్స్కి తెలియరు కదా, వేయలేరు. అదే కదా. సో అలాంటి వాళ్ళు చూస్ చేయడం ఓకే, వాళ్ళకి ఆప్షన్ లేదు కాబట్టి. గవర్నమెంట్ ఏదైనా ప్రొవిజన్ ఇవ్వాలి సార్. మ్యూచువల్ ఫండ్స్ వేస్తే ట్యాక్స్ లేదంటే ఒక చాలా కోట్లు వస్తాయేమో. డెఫినెట్గా అంటే స్టిల్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా సార్, ట్యాక్స్ బెనిఫిట్ ఉంది కదా, తక్కువ లోవర్ రేట్ ఆఫ్ ట్యాక్స్ కదా మనకి. అవునవును, డిఫర్డ్ ట్యాక్స్, మీ రిటర్న్స్ కి మీకు ట్యాక్స్ పడదు అన్లెస్ మీరు అమ్మిందాక మ్యూచువల్ ఫండ్స్ లో. ఇంత ఉండి చెప్పినా మా ఎన్ఆర్ఐలు అంతా ల్యాండ్స్ ఓన్గా మిగిలిన డబ్బులు పట్టుకుని మ్యూచువల్ ఫండ్స్కి వస్తారు సార్. ముందు వీళ్ళు సంపాదించిన 15 years అవుట్ ఆఫ్ ఇండియా ఉన్నాడంటే ఆయన ఆల్రెడీ ఇండియాలో ఒక 20 కోట్లు 30 కోట్లు స్థలాలు కొనిపెట్టాడు. అంటే ఆయన కొన్నది 10 కోట్లు, పెరిగి 30 కోట్లు అయినాయి. ఈయన భ్రమలో ఉన్నాడు 30 కోట్లు ఉందని, కానీ నిజానికి రేపు దాన్ని నమ్మితే ఆ 30 కోట్లలో 60% గవర్నమెంట్ తీసుకుంటుంది. 18 కోట్లు 20 కోట్లు 12 కోట్లు వస్తాయి పాకెట్ కి. మళ్ళీ దానికి వినడానికి అది నిజం కదా. అది కూడా ఈడీని ఎవరు ట్యాకిల్ చేస్తారు సార్? ఈడీని ఆర్బీఐని ట్యాకిల్ చేయగలిగినంత కెపాసిటీ ఎవరికి ఉంటుంది? అయితే ఇంకోటి ఏంటి సార్, ఇక్కడ ఎన్ఆర్ఐ టాపిక్ వచ్చింది కాబట్టి ఇది రీసెంట్గా మా క్లయింట్ మిస్ చేశాడు. ఇంపార్టెంట్ పాయింట్ యాక్చువల్గా. ప్రాపర్టీ అమ్మినప్పుడు మీకు తెలిసే ఉంటుంది 1% టీడీఎస్ అయితే ఉంటుంది. టీడీఎస్ కట్ చేసి అమౌంట్ ఇవ్వాలి, more than 50 lakhs దాటితే. ఇఫ్ సెల్లర్ ఈజ్ అ రెసిడెంట్ ఇండివిజువల్, అమ్మిన వాడు రెసిడెంట్ అవుతే 1% డిడక్ట్ చేసి మనం పే చేస్తాం. ఓకే. బట్ ఎన్ఆర్ఐ అయితే టీడీఎస్ కట్ చేయాలా? టీడీఎస్ కట్ చేయాలి. కట్ చేయడం కూడా 1% తో కుదరదు, 20% కట్ చేయాలి. రీసెంట్గా అదే ప్రాబ్లం అయింది. ఇప్పుడు అతనికి ఎన్ఆర్ఐ అని తెలుసు బయ్యర్కి, కానీ రెగ్యులర్ కేసులోనే ఉంటుంది, 1% కట్ చేసేసి పే చేశాడు. నా దగ్గరికి ఒక 2 months తర్వాత అట్లా వచ్చాడు, ఇట్లా చేశాను సార్ 1% పేమెంట్ చేశాను, పేమెంట్ చేయడానికి అట్లా వచ్చాడు. సో చెప్పాను ఎన్ఆర్ఐ అయినప్పుడు 20% వస్తుంది, 20% డిడక్ట్ చేసి. ఎందుకంటే ఎన్ఆర్ఐకి కంప్లీట్గా వాళ్ళు మన స్కూటీలో ఉండాలని చెప్పి 20% పెట్టేశారు రైట్, 1% కాకుండా. అంటే ఇప్పుడు ఒక ఎన్ఆర్ఐ దగ్గర నేను ప్రాపర్టీ కొన్నాను, అపార్ట్మెంట్ 2 crores పెట్టి అనుకోండి, 2 crores ఫ్లాట్ ఫ్రమ్ ఎన్ఆర్ఐ కొంటున్నా. అంటే నేను 40 lakhs టీడీఎస్ డిడక్ట్ చేయాలి 2 crores మీద 20%. అంటే 1 crore 60 lakhs అని ఎన్ఆర్ఐకి పే చేయాలి. ఆ 40,000 గవర్నమెంట్ కి పే చేయాలి. 40 lakhs ఇక్కడ ఈ కేసులో 40 lakhs నేను గవర్నమెంట్ కి ముందుగానే పే చేయాలి టీడీఎస్ లాగా. కాకపోతే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కొంచెం రిలాక్సేషన్, ఎల్టీడీఎస్ అని ఒక కాన్సెప్ట్ ఉంది సార్, అంటే లోవర్ టీడీఎస్. ఓకే. 20% ఉంది మీకు, బట్ సెల్లర్ ఎన్ఆర్ఐ ఇన్కమ్ ట్యాక్స్ కి అప్లై చేసుకోవచ్చు. సార్ ఇట్లా నాది 20% డిడక్ట్ చేయాలి యాక్చువల్గా యాజ్ పర్ రూల్స్ ప్రకారము. బట్ నేను కొన్నది ఇప్పుడు లెట్సే ప్రాపర్టీ 1 CR కమ్మాడు అనుకోండి, నేను కొన్నది 95 lakhs సార్, నాకు 5 lakhs ప్రాఫిట్ వస్తుంది. దానిపైన మీరు ఎంత చేసినా 5% ప్రాఫిట్ కదా, అది 5 lakhs కదా ప్రాఫిట్. దాని మీద ట్యాక్స్ చేస్తే నాకు అంత రాదు, 20% డిడక్షన్ అనేది హ్యూజ్ అవుతుంది, నేను మళ్ళీ రీఫండ్ పెట్టుకోవాలి, ట్యాక్స్ ఎక్కువ పడుతుంది అని మొత్తం డీటెయిల్ క్యాలిక్యులేషన్తో సేల్ కన్సిడరేషన్, కాస్ట్ ఆఫ్ అక్విజిషన్, కొన్న రేటు అమ్మిన రేటు మొత్తం క్యాలిక్యులేషన్ చూపించి నాకు ఇంతే ట్యాక్స్ వస్తుంది, దీని మీద నాకు ఇంతే ట్యాక్స్ కట్టాలి నేను చూపించుకుంటే వాళ్ళు రిలాక్సేషన్ ఇవ్వచ్చు. దే కెన్ గివ్ ఎల్టీడీఎస్ సర్టిఫికేట్ అని ఇస్తారు. ఓకే. ఆ క్యాలిక్యులేషన్ ప్రకారం లేకపోతే 5% వచ్చింది అనుకోండి, వాళ్ళు మార్జిన్ ఆఫ్ రిలీఫ్ యాడ్ చేసుకుంటారు. కొంచెం వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ సేఫ్టీ పరంగా ఒక 1-2% ఎక్కువ పెట్టేసి 6%కో 7%కో మీకు ఇస్తారు. కానీ ఇవి చాలా రేర్ కేసెస్ కదా సార్, ప్రాపర్టీ అప్రిషియేట్ కాకుండా కొన్న రేటుకి అమ్మటం. అదే మోస్ట్లీ అప్రిషియేషన్ ఉంటుంది. కొంతమంది ఏంటంటే వెరీ రీసెంట్గా కొని అమ్మడం వల్ల ఎక్కువ అప్రిషియేషన్ లేకపోయినా 20% అనేది డిడక్ట్ చేస్తే క్యాపిటల్ గెయిన్ పైన ఎక్కువ అయిపోతుంది అని అట్లాంటి వాళ్ళకి కొంచెం మినహాయించారు. ఎవరైతే ఆల్రెడీ 20% పే చేయాలో వాళ్ళు టీడీఎస్ కట్ చేయడమే బెటర్. ఫైలింగ్ అప్పుడు జస్ట్ ఫైల్ చేసుకుంటే అయిపోతుంది, పేమెంట్ ఉండదు. ఇంకా అసలు ఎన్ఆర్ఐ అని ఎక్కడ చెప్తున్నాడు సార్? రిజిస్ట్రేషన్ అప్పుడు ఆధారే ఇస్తాడు, ఆయన ఆధారే ఇస్తాడు. అది
ఇక్కడ బయర్స్ కి కూడా అదొక ప్రాబ్లం ఉంది. ఎందుకంటే యాక్చువల్గా ఏంటంటే 20% డిడక్ట్ చేయడం అనేది బయర్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు ఎన్ఆర్ఐ అనేవాడు ఇండియాలో ఉన్నాడు, ప్రాపర్టీ అమ్మేసుకుని డబ్బులు తీసేసుకుని రీపాట్రియేషన్ అయిపోయింది, వెళ్ళిపోయాడు. ఇప్పుడు అతను ఐటీఆర్ ఫైల్ చేయలేదు, ఎవరు రెస్పాన్సిబుల్? ఇతను బయర్ ఒకవేళ 20% డిడక్ట్ చేసి ఉంటే ఏం ప్రాబ్లం లేదు, ఇతను రెస్పాన్సిబిలిటీ కంప్లీటెడ్. 20% గవర్నమెంట్ కి ట్యాక్స్ వెళ్ళిపోయింది. మిగతా అమౌంట్ ఏముంటే పేయబుల్ కానీ రిఫండ్ ఏమైనా ఉంటే ఆయన ఐటీఆర్ ఫైల్ చేసుకుని క్లెయిమ్ అయిపోతుంది. ఇతను డిడక్ట్ చేయలేడు, అతను ఫైల్ చేసి కట్టలేడు, అప్పుడు బయ్యర్ కి ప్రాబ్లం అవుతుంది. బయ్యర్ రెస్పాన్సిబిలిటీ టు అసెస్ అంటే పట్టుకుంటారా మీరు ఇప్పుడు? అంతే కదా సార్, బయ్యరే కట్టాలి కదా మరి. ఇప్పుడు అంటే ఈ లెక్కన ఎన్ఆర్ఐ ప్రాపర్టీ కొంటే రిస్క్ ఏముంది సార్? అంటే తెలుసుకొని రూల్స్ ఫాలో రూల్స్ ఫాలో అవ్వాలి, ఎన్ఆర్ఐ ఒప్పుకోడు కదా. అదే కదా రూల్స్ ఫాలో. 20% డిడక్ట్ చేయాలి, గవర్నమెంట్ కి పే చేయాలి, లేదంటే ఎల్టీడీ సర్టిఫికేట్ తెచ్చుకోమని ముందే చెప్పాలి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే విషయం మీద అవగాహన ఉండదు సార్. నువ్వు డిడక్ట్ చేస్తే నేను నీకు అమ్మని అంటాడు. అంటే ఇప్పుడు ఎన్ఆర్ఐ ప్రాపర్టీ కొనటం వల్ల కొన్న అతను ప్రాబ్లంలో ఇరుక్కున్నట్టే. 20% ట్యాక్స్ చేయకుండా టీడీఎస్ డిడక్ట్ చేయకుండా కొంటే అవును బయ్యర్ కి ప్రాబ్లం. అతను ట్యాక్స్ పే చేయకుండా రిటర్న్ ఫైల్ చేయాలని అనుకోండి, ఆ లైబిలిటీ మనమే పే చేసుకోవాల్సి వస్తుంది. ఇదైతే బౌన్సరే సార్. ఇప్పుడు రియల్ గా జరిగింది, ప్రాక్టికల్ గా జరుగుతున్న కేసెస్ ఇవి. చాలా మందికి అవగాహన లేదు. సో ఎన్ఆర్ఐ దగ్గర ప్రాపర్టీ కొంటే కూడా కేర్ఫుల్ గా కానీ ఎన్ఆర్ఐ స్టేటస్ డిక్లేర్ చేయట్లేదు సార్. దానికి ఏం పెనాల్టీస్ పనిష్మెంట్స్ ఉండవా? ఉంటాయి డెఫినెట్ గా. దానికి 3 డిపార్ట్మెంట్స్ నుంచి ఉంటాయి, ఒకటి కాదు. ఫస్ట్ ఫెమా, ఎక్కడైనా సార్ నువ్వు అకౌంట్ ఓపెనింగ్ టైమ్ సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడైనా అకౌంట్స్ ఓపెన్ చేసేటప్పుడు ఎన్ఆర్ఐ స్టేటస్ డిక్లేర్ చేయకపోతే 3 times ఆఫ్ సేవింగ్స్ అమౌంట్ ఎంతైతే బ్యాలెన్స్ అకౌంట్లో బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తుందో అంత 3 times పెనాల్టీ ఇవ్వచ్చు. ఏంటి సేవింగ్స్ అకౌంట్ ఉంచుకున్న పాపానికి? అంతే కదా, వితౌట్ డిస్క్లోజర్ కదా. ఇప్పుడు మీరు ఎన్ఆర్ఐ ఉండి రెసిడెంట్ అకౌంట్లో రెసిడెంట్ కేటగిరీలో అకౌంట్ ఓపెన్ చేసేసి దాంట్లో మెయింటైన్ చేస్తూ ఉంటే రాంగ్ కదా సార్. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఎన్ఆర్ఐస్ ఒక బ్యాంక్ లో సేవింగ్స్ అకౌంట్, ఒక బ్యాంక్ లో ఎన్ఆర్ఓ అకౌంట్, ఉన్న బ్యాంక్ లో ఎన్ఆర్ఐ అకౌంట్, ఒక దాంట్లో సేవింగ్స్ అకౌంట్ ఉంటుంది. అంటే ఈ సేవింగ్స్ అకౌంట్ క్యారీ ఎన్ఆర్ఐ స్టేటస్ లోకి వెళ్ళాక ఇంకా సేవింగ్స్ అకౌంట్ ఉంచడం వైలేషనే. దీంట్లో ఉన్న బ్యాలెన్స్ కూడా పెనాల్టీ పడుతుందని చెప్తున్నారు. అవునవును, అంటే ఎన్ఆర్ఐ అనే కేటగిరీకి మార్చేసుకోవాలి అది రెసిడెంట్. అంతే, స్టేటస్ అప్డేట్ చేసుకుంటే ప్రాబ్లం. ఇప్పుడు అంతే, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా పాపం అట్లేం లేదు సార్, మీరు పని కరెక్ట్ చేయండి మేము వదిలేస్తామంటున్నారు. మీరు కరెక్ట్ చేయక మీరు అప్డేట్ చేసుకోక పెనాల్టీ చేస్తున్నారంటే ఏంటి సార్? చాలా మంది దీనివల్ల లెట్స్ ఇప్పుడు దీనివల్ల మీరు అప్డేట్ చేసుకోలేదు అనుకోండి, ఒక బయ్యర్ సఫర్ అవుతున్నారు కదా ఇక్కడ. అవును, బయ్యర్కి అవగాహన లేకుండా మీరు ఎక్కడ అప్డేట్ చేయకుండా నేను రెసిడెంట్ అని చెప్పి చూపించేసుకుని అంటే మీరు ట్యాక్స్ పే చేయకపోతే ఎవరు రైబుల్? కానీ ఇక్కడ సిస్టంలో చాలా ఉన్నాయి సార్. ఇప్పుడు చెప్తేనండి, ఐ విట్నెస్డ్ కేసెస్. ఎన్ఆర్ఐ ప్రాపర్టీ అమ్మాడు, జీపీఏ ఇచ్చాడు, వాళ్ళ కజిన్ ఎవరో వచ్చి జీపీఏ ద్వారా రిజిస్ట్రేషన్ చేశాడు. ఈ బయ్యరు ఆయన ఎన్ఆర్ఐ స్టేటస్ లో ఉండబట్టే జీపీఏ ఇచ్చాడు, కానీ రిజిస్టర్ అడగడు. నువ్వు జీపీఏ ఇచ్చావు అంతే, నీ రెసిడెన్షియల్ స్టేటస్ అడగడు రిజిస్టర్. ఈ కొన్న వ్యక్తి ఏమో డబ్బులు ఆ ఎన్ఆర్ఐ యొక్క సేవింగ్స్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాడు. అసలు సిస్టమ్ ఎక్కడ పట్టుకోవాలి అక్కడ పట్టుకోదు. యాక్చువల్గా అయితే సబ్ రిజిస్టర్ ఆఫీస్ లోనే ఇది బయటికి రావాలి, ఎందుకంటే ప్రాపర్ వెరిఫికేషన్ అక్కడ జరుగుతుంది, డాక్యుమెంటేషన్ అంతా కూడా అక్కడ వాళ్ళకి వేరే రేజ్ చేయాలి. యాక్చువల్గా ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసేటప్పుడే 20% డిడక్ట్ అయిన చలాన్ పట్టుకొస్తే డిడక్ట్ చేసి అక్కడ చేయకుండా అక్కడే ఫిల్టర్ అయిపోతుంది. తప్పు చేసిన దాకా లీనియన్స్ ఇచ్చి తప్పు చేసాక పట్టుకున్నట్టుంది. అది ఉంది సిస్టమ్ లో, కొంచెం ఇంకా గ్యాప్స్ ఉన్నాయి. ఇప్పుడు జనాలకి ఇంత అవగాహన ఉండదు కదా సార్. ఎవరు మాట్లాడతారు? ఒక కామన్ బయ్యర్ కి అంత ఉండదు, అండ్ యాక్సెస్ కూడా ఉండదు, ఇన్ఫర్మేషన్ కూడా. ఇంకోటి ఏంటంటే మీరు చూడండి, ఏదైనా ప్రాపర్టీస్ ఎన్ఆర్ఐ సేల్ చేస్తుంటే తక్కువ వస్తుంది అనుకుంటాం. మార్కెట్ వాల్యూస్ ఎన్ఆర్ఐ కదా, ఎన్ఆర్ఐ యాక్చువల్గా ఎన్ఆర్ఐ ప్రాపర్టీస్ కి తక్కువ వస్తుంది తెలుసా, రెండు కూడా. మార్కెట్ రేట్ తెలియక కావచ్చు అని ఎవరో చెప్పిన మాట. ఆయన ఇక్కడ ఉన్నాడు కదా, టెనెంట్ మంచిగా ఉన్నాడు, టైంకి ఇస్తున్నాడు, రిపేర్ లేకుండా చూసుకుంటాడు అని చెప్పి తక్కువకి ఇస్తాడు. అవునవును, ఎన్ఆర్ఐస్ అంతా ఇప్పుడు నాతో మాడినప్పుడు రెండు అక్కడ అంత ఉంటుంది కానీ మేము తీసుకోం సార్, మనకి మంచి చూసుకుంటారు కదా అంటారు. ఎన్ఆర్ఐస్ అంత గుడ్ ఉంటారు, అదైతే కరెక్ట్. ఆయన దగ్గర తీసుకున్నందుకు మనకి అంత బ్యాడ్ జరుగుతుంది నిజానికి. గ్రేట్ పాయింట్ సార్. ఇంకోటి సార్, అంటే ప్రాపర్ డిస్క్లోజర్ త్రూ వెళ్తే ఏం ప్రాబ్లం ఉండదు. కొంతమంది ఎవరైనా ఇంకా ట్యాక్స్ ఎవేషన్ ప్లానింగ్స్ ఉన్నప్పుడు అతను ఎవేషన్ వల్ల ఇంకో బయ్యర్ సఫర్ అవుతాడు అన్నట్టు. కానీ ఐ డోంట్ థింక్ ఎన్ఆర్ఐస్ లో 50% కూడా క్లియర్ డిస్క్లోజర్ లేరు. చాలా మందికి ఎన్ఆర్ఐ డిస్క్లోజర్ చేయాలి అకౌంట్స్ లో అన్నిట్లో. ఇప్పుడు ముందు వెళ్ళక ముందు ఎప్పుడు అకౌంట్ ఓపెన్ చేస్తుంటాడు, అది ఇప్పటికీ అలానే వాడుతూ ఉంటారు చిన్న చిన్న ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి వాళ్ళకి. బట్ అక్కడ ఎన్ఆర్ఐ స్టేటస్ అప్డేట్ అవ్వదు. ఐసిఐఎస్ లోనేమో ఎన్ఆర్ఐ ఉంటుంది, ఎస్బీఐలో ఇంకా సేవింగ్స్ అకౌంట్ ఉంటుంది, నార్మల్ సేవింగ్స్ అకౌంట్. మరి ఇక్కడ ఎక్కడ క్యాచ్ చేయరా? ఇప్పుడు పాన్ నెంబర్ లో పాన్ లో ఏమైనా డిఫరెన్స్ వస్తుంది సార్ ఎన్ఆర్ఐ స్టేటస్ లోకి అయితే? పాన్ కార్డ్ లో చూడగానే డిఫరెన్స్ రాదు. చూడగానే ఇన్కమ్ ట్యాక్స్ ప్రొఫైల్ కి వెళ్తే అక్కడ మారుతుంది, ఇన్కమ్ ట్యాక్స్ ప్రొఫైల్ లో వెళ్తే మారుతుంది, పాన్ లో ఏం రాదు చూడడానికి. అదే పాన్ మీద ఒక బ్యాంక్ అకౌంట్ లో సేవింగ్స్ అకౌంట్ ఉంది, ఒక బ్యాంక్ అకౌంట్ లో ఎన్ఆర్ఓ అకౌంట్ ఉంది. మరి యాక్చువల్గా అప్పుడు మిస్టేక్ గవర్నమెంట్ ఇది కదా సార్, ట్రిగ్గర్ అయిపోవాలి, సెంట్రలైజ్డ్ ఉంటే ట్రిగ్గర్ అయిపోవాలి ఇమీడియట్ గా. ప్రాపర్ సిస్టమ్స్ ఇంకా అంత అప్డేటెడ్ లేవన్నట్టు అంతవరకు. చాలా ఉన్నాయి సార్ ఇన్వెస్ట్మెంట్స్ లో ఉన్నాయి. ఇంకా ఈవెన్ బ్యాంక్ అకౌంట్ ఎన్ఆర్ఓ కన్వర్ట్ అయిపోతుంది, బట్ ఇన్వెస్ట్మెంట్ స్టేటస్ ఆర్ఐలోనే ఉంటుంది, రెసిడెంట్ ఇండియాలోనే. ఇన్వెస్ట్మెంట్స్ నడుస్తూ పోతాయి. నువ్వు అప్పుడే పట్టుకుంటే ఆయనకు తప్పు చేయడు.
కానీ ఇదంతా జరిగాక పట్టుకొని నేను 3 times పెనాల్టీ వేస్తానంటే చాలా అన్యాయం ఇది. ఎన్ఆర్ఐలు కూడా హార్డ్ అండ్ మనీనే కదా. ముందే తెలిస్తే వాళ్ళు కూడా అంటే దాని సీరియస్ మ్యాటర్ అని తెలిస్తే ముందే దానికి సంబంధించిన కాషన్స్ తీసుకుంటారు. దాని సీరియస్నెస్ తెలిస్తే ఇప్పుడు సరే అలా ఉన్నా ఏం అవ్వట్లేదు అని చెప్పి అలానే కంటిన్యూ అవుతున్నారు. అంతే కదా సార్ అది. సరే సార్, కాసేపు ల్యాండ్స్ పక్కన పెట్టేద్దాం. ఓకే. ఎన్ఆర్ఐస్ టెన్ టు ఇన్వెస్ట్ ఇన్ ఇండియన్ రియల్ ఎస్టేట్. ఎవరైనా ఎన్ఆర్ఐ ఉంటే అతని సంపాదనలో అధిక మొత్తాన్ని ఇండియాలో రియల్ ఎస్టేట్లోనే ఇన్వెస్ట్ చేస్తారు. ఇది కామన్ ప్రాక్టీస్. మరి ఇప్పుడు కమర్షియల్ ప్రాపర్టీస్ కొంటున్నారు ఎన్ఆర్ఐ. ఓకే. అంటే కాస్త తెలివైన వాళ్ళు, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయిన వాళ్ళు. అప్గ్రేడ్. లేకపోతే ల్యాండ్ కొని ఇరుక్కుపోతాడు. ల్యాండ్ నుంచి రెసిడెన్షియల్ కొంటారు. రెసిడెన్షియల్ ప్రాపర్టీ అయితే జిఎస్టీ అట్రాక్ట్ అవుతుంది కదా రెసిడెన్షియల్ ఇన్కమ్కి, రెంటల్ ఇన్కమ్కి. జిఎస్టీ అట్రాక్ట్ అవుతుంది. కమర్షియల్ ప్రాపర్టీ అయితే జిఎస్టీ అట్రాక్ట్ అవుతుందా ఎన్ఆర్ఐ కూడా? వస్తుంది కదా ఎన్ఆర్ఐకైనా కూడా. అంటే ఇప్పుడు ఎన్ఆర్ఐ అయినా సరే ఇక్కడ రెంటల్ ఇన్కమ్ కనుక మోర్ దెన్ 20 lakhs ఉంటే హ్యాస్ టు పే జిఎస్టీ తీసుకోవాల్సిందే కదా. జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి, జిఎస్టీ కలెక్షన్ కూడా చేయాలి. జిఎస్టీ కలెక్షన్ చేయాలి, చేసి పేమెంట్ చేయాల్సిందే. చేయాలి రెంటల్ ఇన్కమ్ ఉంటే. ఈ పాయింట్ మిస్ అయిపోతాం మేము. ఎన్ఆర్ఐస్కి చాలా మందికి కమర్షియల్ రెంట్స్ ఉంటాయి. కమర్షియల్ రెంట్స్ ఉంటాయి, దానికి జిఎస్టీ అట్రాక్ట్ అనే విషయం తెలియదు. అవును. ఈవెన్ ఎన్ఆర్ఐ వరకు ఎందుకు సార్, ఈవెన్ మన రెసిడెంట్స్ కూడా చాలా మంది రెంటల్ ఇన్కమ్కి అసలు జిఎస్టీ లిమిట్ దాటితే తీసుకోవాలనే పాయింట్ కదా చాలా మంది స్కిప్ అవుతున్నారు. మీరు అన్ని డిజిటల్ చేసి అంత డేటా క్లబ్ చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకు ఉన్న పని ఇంకెవరికి ఉండదేమో. అనేది అన్నారు కదా చెన్నైలోనా అక్కడ పానీపూరి అతను 4 లక్షల ఇన్కమ్ ఉంది జిఎస్టీ తీసుకోవాలని. అదే కదా. ఆ లెక్కను చూస్తే చాలా మందికి ఉన్నాయి సార్. ఇప్పుడు టీటీఎంలో నడిపించే చాలా చిన్న చిన్న బిజినెస్ కూడా టర్న్ ఓవర్ బాగానే అవుతుంది. జిఎస్టీ 20 lakhs ఇయర్లీ 20 lakhs అనుకోండి సార్, నెలకి 1,00,000. ఎవరికి లేదు సార్ 1,00,000 టర్న్ ఓవర్. అంటే ఎంత ఇన్కమ్ ఫర్ గవర్నమెంట్ అది. సో ఇదంతా కూడా ట్రాక్ అవడానికి కారణం ఈ డిజిటల్ పేమెంట్సే కదా. అదే క్యాష్ అయితే ట్రాక్ అయ్యేది కాదు. ఇప్పుడు డిజిటల్ పేమెంట్స్ వల్ల బయటికి వస్తున్నాయి, స్లోగా జిఎస్టీ పరిధిలోకి వస్తున్నారు. అంటే ఈ డిజిటల్ పేమెంట్స్ అన్ని గవర్నమెంట్ బెనిఫిట్ కొరకే. అందుకే యూపీఐని ఎంకరేజ్ చేస్తున్నారు కదా సార్. ఫ్రీగా ఏ కంట్రీలో ఉంది సార్ ఇంత యూపీఐ ట్రాన్సాక్షన్, ఇంత ఫ్రీగా యూపీఐ? మన దగ్గర ఇండియాలో ఉన్నంత యూపీఐ ట్రాన్సాక్షన్ ఏ కంట్రీలో లేదు. ఇప్పుడు మీరు కరెక్ట్గా జీపీఐ ట్రాన్సాక్షన్ అన్ని తీసి 20 lakhs అవ్వని వాళ్ళకి జిఎస్టీ అంటే జిఎస్టీ ఇన్కమ్ ఒకసారి 10 రెట్లు పెరిగిపోద్దాము. ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. ఇంకా డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంకా ఆడి వరకు వెళ్ళట్లేదు. ఆల్రెడీ ఎవరైతే వాళ్ళంతా వాలంటరీగా రిజిస్ట్రేషన్ చేసుకొని పేమెంట్ ఎవేషన్ చేస్తున్నారో జిఎస్టీ వాళ్ళపైన ఇంకా ఫోకస్ చేస్తున్నారు. కానీ ఇంకా లెక్కన గవర్నమెంట్ అన్ని గ్రాడ్యుయేట్స్కి జాబ్ ఇచ్చేచ్చు ఇన్కమ్ ట్యాక్స్లో. ఇంజనీరింగ్ పాస్ అయినా డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్కరు ఇన్కమ్ ట్యాక్స్లో తీసుకొని నీ పక్కన షాపుల్లోకి వెళ్ళి ఇంట్రెస్ట్ సిటీ చేస్తుంటే అంత యాక్చువల్ ఇన్కమ్ పెరుగుతుంది. రియాలిటీలో కూడా ఎంతమంది ట్యాక్స్ పరిధిలోకి తీసుకొస్తుంటే అంత డిపార్ట్మెంట్కి కానీ వాళ్ళకి కూడా ఇప్పుడు లెట్స్ చాలా మందికి సార్ టర్న్ ఓవర్ ఉంటుంది, అంటే వాళ్ళకి పే చేయొద్దని కూడా ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ లెట్స్ బేసిక్ ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ 20 lakhs 30 lakhs టర్న్ ఓవర్ ఉంటుంది, ఇయర్లీ ఒక 10 lakhs ఇన్కమ్ కూడా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఐటీ ఫైల్ చేసుకోవాలి, ఐటీ అనేది ఒకటి ఉంది. బ్యాంకు డోర్స్ టచ్ చేస్తేనే, బ్యాంకులకు వెళ్తేనే ఇన్కమ్ ట్యాక్స్ ఐటీ ఫైల్ చేసుకోవాలి, ఒక లేబర్ లైసెన్స్ తీసుకోవాలి, ఒక ఉద్యమ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి, ఒక బిజినెస్ ఉన్నది అని బ్యాంకుకి వెళ్ళినాక తెలుస్తుంది జాగ్రత్తలు. ఒక డీసెంట్ ఇన్కమ్ ఎర్నింగ్ కూడా చేస్తుంటాడు, ఆయనకి ఎర్నింగ్ వస్తుంది, సరే ఒక ఇల్లు కొందాం అని హౌసింగ్ లోన్ తీసుకుందాం మనకి బ్యాంక్కి ఎప్పుడైతే వెళ్తాడో ఆ రోజు తెలుస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ యొక్క వాల్యూ. అప్పుడు వచ్చి సార్ నాకు 3 years ఐటీ కావాలి లోన్ కోసం అంటాడు. బ్యాంక్ కూడా చెప్తాడు ఎప్పుడెప్పుడు ఇట్లా కంటిన్యూ ఒకేసారి 3 years ఐటీ ఉండొద్దు, 6 months గ్యాప్ ఉండాలి అని చెప్తాడు. అంటే వాళ్ళు చేసుకోవద్దని కాదు, తెలియక అవగాహన లేక ముందే 3 years ఐటీ ఉండాలి, మనకి ఇన్కమ్ 7 lakhs కంటే ఎక్కువ ఉంటే లాస్ట్ ఇయర్ చేసుకోవాలి ఐటీ అని అవగాహన లేకపోవడం వల్ల చేసుకోరు అన్నట్టు. ఒకసారి మన బ్యాంక్కి వెళ్ళేసి వచ్చారంటే వాళ్ళకి అర్థమైపోతుంటుంది ఏమేమి ఉండాలి ఏంటి ఈ జాగ్రత్తలు. ఒకసారి హాస్పిటల్కి వెళ్ళేంత వరకు హెల్త్ రిలేటెడ్, ఒకసారి పోలీసు వాడికి రోడ్ మీద దొరికేంత వరకు వెహికల్కి సంబంధించిన డాక్యుమెంట్స్, ఒకసారి బ్యాంక్కి వెళ్ళేంత వరకు బిజినెస్కి సంబంధించిన డాక్యుమెంటేషన్ సెట్ అవ్వదు అది. అంటే అనాగ్నేయ సెక్టర్ వాళ్ళు కూడా కాస్త ట్యాక్స్ పడద్దన్న భయం వదిలేసి ప్రాపర్ గా జిఎస్టీ అంతా చేసుకుంటే వాళ్ళకి జరిగే బెనిఫిట్ ఎక్కువ. వాళ్ళు ఏదో ట్యాక్స్ అనుకుంటారు, ట్యాక్స్ చాలా తక్కువ. నీకు రేపు ఏదైనా బిజినెస్ ఎక్స్పాన్షన్ కి ఒక మంచి టర్మ్ లోను, ఒక మిషనరీ లోను లోన్ వచ్చింది అనుకోండి, బేసిక్ ఇప్పుడు బయట ఏదో 2 rupees ఇంట్రెస్ట్ కి 1.5% ఇంట్రెస్ట్, అదే 10% కి ఇయర్లీ అంటే పావుల మనకి 1% కూడా పడదు మంత్లీ. అంత తక్కువ రేట్ కి నీకు డాక్యుమెంటేషన్ ఉంటే వస్తుంది. ఓన్లీ ఐటీ ట్యాక్స్ పే చేయకుండా సార్ 12 lakhs ఇప్పుడు ఎగ్జామ్షన్ వరకు చేసుకుని వస్తుంది. నా అవగాహన లేకపోవడం వల్ల బయట ₹1.5-2 తీసుకుంటా ఉంటారు. అవును, చాలా మంది చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్ ఇది. అంటే పబ్లిక్ అవేర్నెస్ లేకపోవడం. చాలా మంది చూసాను నేను. ఈవెన్ బ్యాంకర్స్ ఆర్ రెడీ టు గివ్ ఫండ్స్. అవును, డాక్యుమెంటేషన్ ఉంటాయి, కోర్టులో ఎవిడెన్స్ మ్యాటర్ అన్నట్టు బ్యాంక్ వాడికి పేపరే మ్యాటర్. అవును, నాకు నెలకు 1,00,000 వస్తుంది సార్ అంటే పేపర్ చూపెట్టండి, ఐటీ చూపెట్టండి, ఐటీ ఉంటే ఇస్తాడు. 80,000 సాలరీ అతనికి హోమ్ లోన్ వస్తుంది, 40 లక్షలు 50 లక్షలు, బిజినెస్ లో నెలకి 2 లక్షలు 3 లక్షలు తీసేయడానికి ప్రూఫ్స్ లేక, పేపర్ లేదు కదా, డాక్యుమెంటేషన్ లేదు. డాక్యుమెంటేషన్ ఎంత ఖర్చు అవుతుంది సార్? కాకపోతే తెలియక అవగాహన లేకపోవడం వల్ల. గ్రేట్ సార్, గ్రేట్ ఇన్పుట్. ఎన్ఆర్ఐస్కి కమర్షియల్ ప్రాపర్టీకి జిఎస్టీ అట్రాక్ట్ అవుతుంది,
ఎన్ఆర్ఐస్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కొనకూడదు, కొంటే ఈడీ కూర్చోబెట్టేస్తుంది. చాలా సీరియస్ మ్యాటర్ అది. ఫేమా, ఆర్బీఐ, ఈడీ ముగ్గురు మునగాలు ఇన్కమ్ ట్యాక్స్ కూడా కలిసి వస్తారు. సో ఎట్టి బస్సులో ఎన్ఆర్ఐస్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కొనుక్కోవద్దు. సామాన్యులు కూడా ట్యాక్స్ పేయర్ అయితే కనుక ల్యాండ్ కొంటే దాని ప్రొసీడింగ్స్లో వచ్చే క్యాష్కి 65% ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది అన్అకౌంటెడ్ మనీకి. సో మీ దగ్గర ప్రాపర్టీ కొన్న వ్యక్తి అవ్వడో కూడా రేపు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మిమ్మల్ని అడిగితే నేను ఇచ్చానని ఒప్పుకోడు. కాబట్టి ఎవరైతే క్యాష్ తీసుకున్నారో వాళ్ళే 65% అన్అకౌంటెడ్ మనీ మీద, క్యాష్ డిపాజిట్ మీద ట్యాక్స్ పే చేయాల్సిన పరిస్థితి వస్తుంది, ఉంది క్లియర్గా అన్ఎక్స్ప్లెయిన్ క్యాష్ క్రెడిట్స్లో. సో లాస్ట్ 2 years లో చాలా మందికి వచ్చాయి ఆ పాయింట్ నోటీసెస్. మీరు అటెండ్ అయ్యారా? రెగ్యులర్గా సార్, మంత్లీ ఒక నోటీస్ కొత్తది వస్తూ ఉంటుంది. ఇప్పుడు చాలా మందికి అగ్రికల్చర్ ఎవరైతే డీల్ చేస్తున్నారో ఫార్మర్స్ ఉంటారు కదా, లాస్ట్ 10 years భూమిలో చాలా మంది ప్రాపర్టీస్ అమ్మారు. అగ్రికల్చర్ ల్యాండ్ 50 లక్షలు ఎకరం, ₹1 ఎకరం అమ్మారు. డబ్బులు వచ్చినాయి, యూజ్ చేసేసుకున్నారు, అయిపోయింది. అది తీసుకెళ్లి యూజ్ చేసుకోవడం అంటలేదు, క్యాష్ తీసుకెళ్లి మళ్ళీ డిపాజిట్ చేసుకున్నారు అవగాహన లేకుండా. చాలా జరిగింది కదా ట్రాన్సాక్షన్. వాళ్ళందరికి ఇప్పుడు వస్తున్నాయి నోటీసెస్. మంత్లీ మినిమం 2 నోటీసెస్ నాకు వస్తాయి క్యాష్ డిపాజిట్ రిలేటెడ్. సేమ్ అగ్రికల్చర్ ల్యాండ్ అమ్ముతాడు, సేమ్ పాయింట్. అందరికి నేను అపీల్. ఇంకొంతమందికి ఇక్కడ విషయం ఏంటంటే, అది నోటీస్ అనేది ఫస్ట్ వాళ్ళకి అవగాహన ఉండదు కాబట్టి ఫస్ట్ మెయిల్ వస్తుంది, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ లో రిజిస్టర్ అయిన మెయిల్ ఐడికి మెయిల్ వస్తుంది, మొబైల్ నెంబర్ కూడా రిమైండర్స్ వస్తూ ఉంటాయి. ఒక 3 రిమైండర్స్ ఇచ్చేస్తాడు ఫస్ట్, రెగ్యులర్ ఇంటిమేషన్స్. కొంతమందికి ఆ ఇన్కమ్ ట్యాక్స్ లో రిజిస్టర్ అయిన అడ్రస్ కి నోటీసెస్ కూడా వెళ్తాయి. ఒక 4-5 రిమైండర్స్ పట్టిన సర్టెన్ పీరియడ్ తర్వాత ఆర్డర్ పాస్ చేస్తాడు. రీసెంట్గా ఒకతను వచ్చాడు, అసెస్మెంట్ ఆర్డర్ పాస్ అయిపోయింది, అంటే బెస్ట్ జడ్జ్మెంట్. 3-4 టైమ్స్ రిమైండర్స్ ఇచ్చిన తర్వాత టైం లిమిట్ అయిపోయిన తర్వాత ఆర్డర్ బెస్ట్ జడ్జ్మెంట్ ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరే నీవు ఇంత అమౌంట్, ఇంత ప్రాఫిట్, ఇంత ట్యాక్స్ అని ఆర్డర్ పాస్ చేసి ఇంత అమౌంట్ కట్టమని లైబిలిటీ పంపించేస్తాడు. ఇంకా అప్పుడు వస్తాడు, ఇంకా అప్పుడు కట్టాల్సిందేనా? అప్పుడు అపీల్ ఫైల్ చేయాలి ఇంకా. బట్ అది కూడా అపీల్కి వెళ్ళడం అనేది, అపీల్కి వెళ్ళాలన్నా అపీల్కి వెళ్ళే ముందు సర్టెన్ 20% ట్యాక్స్ పే చేసి వెళ్ళాల్సి వస్తుంది లైబిలిటీ పైన. ఇప్పుడు అందరికీ నా దగ్గర కామన్ కేసు లాస్ అయిపోయింది, అందరికి సేమ్ కేసు. అన్ని క్యాష్ ముట్టుకోవడంలో వచ్చే ప్రాబ్లమ్స్ ఇవన్నీ. అదే కదా, క్యాష్ లేకుండా బ్రతికితే బెస్ట్, వీలైనంత వరకు అవాయిడ్ చేయడం. క్యాష్ డిపాజిట్ యాక్చువల్లీ 10 lakhsకి లిమిట్ ఉంటుంది సార్. బ్యాంక్ వాళ్ళు ఏంటంటే ఎస్ఎఫ్టీ ఫార్మ్స్ అని ఫైల్ చేస్తూ ఉంటారు. ఓకే, రెగ్యులర్ క్వార్టర్లీ వన్స్ ఎస్ఎఫ్టీ ఫార్మ్స్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఫైల్ చేయాలి. ఓకే, ఎవరెవరు ఎంత క్యాష్ డిపాజిట్ చేశారు పాన్ వైజ్ ఉంటుంది. వీళ్ళు ఏమనుకుంటారంటే 10 lakhs లిమిట్ అని చెప్పామనుకోండి, కొంచెం తెలియని వాళ్ళు సరే ఎస్బీఐలో 10 lakhs వేస్తా, కెనరా బ్యాంక్ లో 10 lakhs వేస్తా అంటారు. బాస్ పాన్ నెంబర్తో లింక్, ఓకే, సెంట్రలైజ్డ్ ఎవ్రీథింగ్. ఇయర్లీ 10 lakhs అలౌడ్. బ్యాంక్ అంతా కూడా ఒకటే వ్యవస్థ. బ్యాంక్ చూడడానికి సెంట్రలైజ్డ్ కెనరా, కానీ ఇన్కమ్ ట్యాక్స్ వాడికి సపరేట్ కాదు కదా, ఇన్కమ్ ట్యాక్స్ వాడికి పాన్ హోల్డర్తో లెక్క. సో అది కూడా అవాయిడ్ చేయాలి. అది కూడా అన్ని కలిపి 10 lakhs. గుడ్ సార్. సార్ ఇప్పుడు ఇంకొకటి ప్రాక్టికల్ ఇష్యూ, లెట్స్ సే మీరు ఎంతవరకు చెప్పగలరు అది అంతవరకు చెప్పండి, మీకు ఇబ్బంది లేకుండా రేపు రాకుండా. ఇప్పుడు ఒక వ్యక్తి స్థలం అమ్మితే 40 లక్షలు వచ్చింది సార్ క్యాష్. సో ఇప్పుడు ఈ 40 లక్షలు నేను వైట్గా వాడుకోవాలి. 2 years తర్వాత మా పాపది హైయర్ ఎడ్యుకేషన్ ఉంది, సో అప్పుడు నాకు వైట్ కావాలి. సో నేను ఆల్రెడీ సాలరీ కాబట్టి ఈ డబ్బులు బ్యాంకులో వేస్తే మీరు అన్నట్టుగా నాకు ఇబ్బందులు వచ్చేస్తాయి. సో అప్పుడు నేను ఏం చేస్తున్నాను, మా మదర్ పేరు మీద 10 లక్షలు, ఫాదర్ పేరు మీద 10 లక్షలు, మా మదర్ ఇన్ లా పేరు మీద 10 లక్షలు, మా ఫాదర్ ఇన్ లా పేరు మీద 10 lakhs డిపాజిట్ చేశాను అనుకోండి, క్యాష్ డిపాజిట్. ఓకే, ఇప్పుడు మా మదర్కి శారీస్ అమ్ముతున్నారని, ఫాదర్కి పాల వ్యాపారం చేస్తున్నారని, ఇంకొకరికి ఏదో ట్యూషన్ చెప్తున్నారని ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసుకోవచ్చా నేను? అంటే ఇప్పుడు 10 లక్షలు డిపాజిట్ చేశాను, ఆ ఇయర్కి నేను ట్యాక్స్ ఫైల్ చేయమంటాను ఒక సీఏని. సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏదని అడిగారు, నేను చెప్పాను పాల వ్యాపారం చేశాను, హోమ్ ట్యూషన్ చెప్పాను, శారీస్ అమ్మానని. అలా ఫైల్ చేసుకోవచ్చు కదా వాళ్ళు 10 lakhs వరకు. చేస్తున్నారు చాలా మంది. నోటీస్ వచ్చి ఎక్స్ప్లెనేషన్ అడగనంత వరకు పర్లేదు. 10 lakhs లోపు కాబట్టి పాసిబిలిటీ ఆఫ్ గెటింగ్ నోటీస్ తక్కువ ఉంటుంది. సో 10 lakhs నేను వేసుకొని క్లబ్బింగ్ ఆఫ్ ఇన్కమ్ ప్రొవిజన్ లో విత్ ఇన్ రిలేషన్ లో మళ్ళీ తెచ్చుకోవచ్చు. అది చేసేవాళ్ళు రెగ్యులర్ గా కొంతమంది చేస్తున్నారు. నోటీస్ రానంత వరకు పర్లేదు, తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. 10 lakhs లోపు కదా, ట్రిగ్గర్ అవ్వదు, అదొకటి ఉంటుంది. 10 lakhs ఇది లిమిట్. అది 10 lakhs మించి క్యాష్ తో ఆడుకుంటే మనమే బలైపోతాం. క్యాష్ తో 10 lakhs మించి ఆడొద్దు అంటారు. ఈవెన్ నేను కాల్ చేసి 3 lakhs అలా కూడా డిపాజిట్ చేద్దాం అనుకుంటుంటే మోస్ట్లీ అవాయిడ్ చేయండి, ఈవెన్ అది కూడా చేయకండి అంటే సజెస్ట్ చేస్తాను. 3-4 lakhs కూడా తప్పదు, మ్యాండేటరీ అన్నప్పుడు వెళ్ళడం బెటర్ ఆప్షన్. గ్రేట్ ఇన్సైట్ సార్. సార్ అలాగే బై ద టైమ్ మనం ఎక్కువ ఎన్ఆర్ఐ గురించి మాట్లాడాం కాబట్టి రీపాట్రియేషన్ పరంగా ఎన్ఆర్ఐస్ వాళ్ళ పేరెంట్స్ నుంచి డబ్బులు తీసుకోవాలంటే ఇన్ ఇయర్ ఎంత అమౌంట్ ఇండియా నుంచి ఫారెన్ కంట్రీకి తీసుకెళ్ళవచ్చు పేరెంట్ నుంచి ఎన్ఆర్ఐ? ఓకే, నేను ఇప్పుడు కెనడాలో ఉన్నా, యూఎస్లో ఉన్నా, యూఏలో ఉన్నా, యూరోప్లో ఉన్నా, మా పేరెంట్స్ ఎంత అమౌంట్ నాకు పంపొచ్చు? ఓకే, ఎంత లిమిట్స్ ఉన్నాయి అలా ఏమన్నా? అదే సార్, ఇప్పుడు మీ పేరెంట్స్ అంటే రెసిడెంట్ కాబట్టి, రెసిడెంట్ ట్యాక్స్ పే చేశాడు ఆయన, ఉన్నది ఇయర్లీ $250, $2.5 lakh అంటే కన్వర్ట్ చేస్తే 2 crore వస్తుంటుంది. 2 crores వరకు, 2 crores పైన
2 crores పైన పంపొచ్చు ఈయన. మన ఫేమా రూల్స్ ప్రకారం ఆ, $2,50,000 వరకు మనం ఇయర్లీ ఒక పర్సన్కి అవుట్ సైడ్ పంపించచ్చు, రిపేట్ పంపించచ్చు. ఒక పర్సన్ గా ఒక పర్సన్ నుంచి ఇప్పుడు తల్లి 2 crores తండ్రి 2 crores పంపించే పర్సన్ కౌంట్. నేను $2,50,000 పంపించచ్చు. ఓకే ఎవరికి పంపిస్తా అనేది పక్కన ఓకే ట్రాన్స్ఫర్ చేయొచ్చు నా అకౌంట్ నుంచి అవుట్ సైడ్. మోర్ దెన్ దట్ అంటే మళ్ళీ మనము ఫేమా నుంచి పర్మిషన్స్ తీసుకోవడము, ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చి ఓకే అనేది చేసుకోవాలి. ఓకే బట్ ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది. ఎన్ఆర్ఐ లెట్స్ సే అతను ఇక్కడ ఎవరు రెసిడెంట్ ఇన్వాల్వ్ అయ్యలేరు. ఎన్ఆర్ఐకి ఇక్కడ ప్రాపర్టీ ఉంది, అమ్మేశాడు, కమర్షియల్ ప్రాపర్టీ. 1 CR వచ్చింది, అమౌంట్ బయటికి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. చేసుకోవచ్చా? ఇక్కడ ఎన్ఆర్ఐ కాబట్టి ఎన్ఆర్ఐకి ఇయర్కి $1 million అంటే ఆల్మోస్ట్ 8 crores, 10 lakhs into 80. అది రేట్, అప్పుడున్న రేట్ని బట్టి అప్రాక్సిమేట్ గా అంతా USD సార్. అంతవరకు మనము ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఎన్ఆర్ఐ ఇండియాలో ఉన్న ఒకవేళ అంతకంటే ఎక్కువ ఉండేదంటే స్ప్లిట్ చేసుకోవాలి ఇయర్ లో. ఓకే మార్చ్ వరకు కొంత, నెక్స్ట్ ఇయర్ కొంత చేసుకోవాలి. Okay. అంతకంటే ఎక్కువ ఉండదు. దీనికి ఏమైనా సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుందా? ఇప్పుడు రిపాట్రియేషన్ ఆఫ్ ఫండ్స్ వచ్చిన దగ్గర 15 CB 15 CA సర్టిఫికేట్స్ వస్తాయి సార్. ఓకే ఓన్లీ 5 lakhs వరకే ఉందనుకోండి, ఓన్లీ ఒక 15 CA సర్టిఫికేట్ చేసి ఫండ్స్ బయటికి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఓకే 5 lakhs వరకు చిన్న అమౌంట్ కాబట్టి. 15 CA మాత్రమే ఎందుకంటే 15 CA ఏంటంటే ఎవరైతే ట్రాన్స్ఫర్ ఉన్నారో వాళ్ళు వాలంటరీగా వాళ్ళే ఫైల్ చేసుకోవచ్చు. ఓకే దానికి CA వరకు సంప్రదించాల్సిన అవసరం లేదు. కానీ చాలా మంది అవగాహన లేక 15 CA కూడా మన దగ్గరికి వస్తారు. 15 CB వచ్చేసరికి సర్టిఫైడ్ బై చార్టెడ్ అకౌంటెంట్. ఓకే 5 lakhs కంటే అమౌంట్ మీరు ట్రాన్స్ఫర్ చేయాలి అంటే ఒక CA నుంచి ఒక సర్టిఫికేట్ తీసుకోవాలి. అదే 15 CB. ఓకే దాంట్లో ఏముంటుందంటే సోర్సెస్ ఏంది అసలు. లెట్స్ మీరు 10 లక్షలు పంపిస్తున్నారు ఫారెన్ కి, అది ట్యాక్స్ పెయిడ్ మనీయా మేము వెరిఫై చేయాలి. ఓకే ప్రీవియస్ గా మీరు 10 lakhs నాకు ప్రీవియస్ ఇయర్ ఇన్కమ్ సార్ అని చెప్పాను. ప్రీవియస్ ఇన్కమ్ ఐటీ ఏది మరి చూడాలి. ఐటీలో 10 lakhs చూపించాడు, మరి ట్యాక్స్ 10 lakhs పైన కట్టాడా, ఓకే ట్యాక్స్ పెయిడ్ మనీ అని సర్టిఫై చేస్తే అప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో వేరెవర్ దర్ ఇస్ రిపాట్రియేషన్ ఆఫ్ ఫండ్స్ 15 CA CB విల్ అప్లై. బ్యాంక్ వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు. వితౌట్ సర్టిఫికేషన్ వాళ్ళు ఫండ్స్ రిపాట్రియేట్ చేయరు. అంటే నేను ప్రాపర్టీ అమ్మితే నేను 15 CA 15 CB ఆఫ్ చేసుకొని అప్పుడే ఈ ప్రొసీడింగ్స్ లో వచ్చిన మనీని రీపార్ట్ చేసి తీసుకెళ్ళి నేను రిసైడింగ్ కంట్రీలో వాడుకోగలుగుతాను. అగ్రికల్చర్ ల్యాండ్ మీద ఉన్న అపోహలను కానీ అనుమానాలను కానీ ఎన్ఆర్ఐస్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ రీపార్టేషన్ చాలా బాగా వివరించారు. థ్యాంక్స్ అండి సునీల్ గారు. థ్యాంక్స్ సార్.